వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో డిసెంబర్ 10 అయ్యప్ప స్వామి సామూహిక మహాపరిపూజ. పూజకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట మేరకు ప్రగతి భవన్ కు జ్యోతిరావు పుల్ల ప్రజాభవన్ పేరు. ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు 2 గ్యారెంటీలను అమలు చేశామంటున్న అభద్రత కంటెస్టెడ్ ఎంపీ. అనంతపురం జిల్లాలో ఫెర్టిలైజర్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపిన దుకాణ నిర్వాహకులు. కళ్యాణదుర్గంలో సెల్ ఫోన్ కోసం తప్పని చంపిన అన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. చూస్తే భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 18 పడగలతో అయ్యప్ప స్వామి సామూహిక మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉస్మాన్ గంజ్ బాస్ కార్యాలయంలో మహాపడిపూజకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ మహాపడిపూజ కార్యక్రమం శబరిమల మేల్శాంతి పూజారి విష్ణు నంబూద్రి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ పడిపూజ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3000కు పైగా అయ్యప్ప స్వామి భక్తులు హాజరవుతున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో శబరిమల ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో పూజ సెట్టింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శరణమయ్యప్ప శరణం శ్రీ గురువాయూరప్ప. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్ గంజ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ 18 మెట్లతో మరియు ఒకటి మహాపడి మొత్తం 19 మెట్లతో సామూహిక మహాపడి పూజ మహోత్సవము ఆదివారం నాడు సాయంత్రము 5:30 ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో ఈ నెల 10వ తారీఖు డిసెంబర్ 10 తారీఖున ఈ పూజ నిర్వహించడానికి శబరిమల కేరళ శబరిమల నుంచి గతంలో శబరిమల మేల్శాంతిగా ఉన్న విష్ణు నంబూద్రి గారు వేంచేస్తున్నారు. ఇటువంటి పడిపూజ ఇంతకుముందు విని ఎరగని రీతిలో జరపడం జరుగుతుంది. ఈ పడిపూజ చేయడానికి ముఖ్య ఉద్దేశము ఎవరైతే శబరిమల రాలేని వాళ్ళు ఉంటారో శబరిమలలో జరిగే కైంకర్యాలు, శబరిమలలో జరిగే సేవలు, శబరిమలలో జరిగే పూజలు ఇక్కడ చూపించాలనేదే భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంకల్పం. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఇదే కాకుండా అయ్యప్ప స్వాములకు 41 రోజు అన్నప్రసాద కార్యక్రమం ఉస్మాన్ గంజ్ ఆఫీస్ ప్రాంగణంలో, అలాగే ఒక అనాథ శరణాలయము మరియు ఉస్మానియా హాస్పిటల్లో మంచినీటి సేవ, అలాగే శబరిమలలో అన్నప్రసాద కార్యక్రమము ఎన్నో సంవత్సరాలుగా. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78వ జన్మదినం నిర్వహించారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కె వెంకటేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉపాధి లభించక నిరుద్యోగులు, విద్యార్థులు నిరాశకు గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలలో మొదటి 2 హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత బస్తీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జై సోనియా జై సోనియా జై సోనియా వదిలాలి వదిలాలి జై సోనియమ్మ జై సోనియమ్మ దినోత్సవం సందర్భంగా లాల్ దర్వాజా మోడ్ దేవుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతున్నది. వారి కార్యక్రమంలో వాస్తవానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు అందరూ పాల్గొంటున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతూ ఇప్పుడు జన్మదిన సందర్భంగా మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకురాలు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జయంతి సందర్భంగా ఆమెకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాతబస్తీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారి సహకారంతో 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారము ఈరోజు సిద్ధించిందని తెలియజేసుకుంటున్నాము. 2014 సంవత్సరంలో ఆమె మన తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి 1200 మంది విద్యార్థులు బలిదానమైన గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు సోనియా గాంధీ గారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు దుర్మార్గ పాలన నడిచింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి విద్యార్థులకు కానివ్వండి, వేరే నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిపి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడ సర్వనాశనం చేసింది. మరి వాటన్నింటినీ గుర్తించి ఈరోజు విద్యార్థులందరూ కూడా, మహిళలందరూ కూడా, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక మంచి ఘనమైన తీర్పునిచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈరోజు వారు అధికారంలో తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా ఈరోజు మరి సోనియా గాంధీ గారి 78వ జయంతి వారి జన్మదిన వేడుకలను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు పాతబస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఇటీవలనే తుక్కుగూడలో నిర్వహించినటువంటి సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి 6 గ్యారంటీలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలను వారు ప్రకటించిపోయడం జరిగింది. ఆ ప్రకటించిన నాటి నుంచి కూడా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మొత్తం భయం చుట్టుకుపోయింది. అసలు ఏమాత్రం కూడా అసలు వాళ్ళకు నిద్ర లేకుండా పోయింది. ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆ 6 గ్యారంటీలే ప్రధాన కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం. రేవంత్ రెడ్డి సీఎం కాగానే మాజీ ఎంపీ హనుమంతరావు మాట మేరకు ప్రగతి భవన్ ను జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని పేరు పెట్టారని అమర్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా తెలంగాణను సాధించి సోనియా గాంధీకి బర్త్డే కానుకగా ఇస్తామని చెప్పిన రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా వర్కర్లకు కానుకలు అందజేశారు. దిగిస్తున్నారు. ఇది అందరు పోయి చెప్పాలి. సోనియా గాంధీ పుట్టినరోజు మనము సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ తల్లిని మనము స్మరించుకుంటూ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆమె డిక్లరేషన్ చేసిన 6 గ్యారంటీలలో మొట్టమొదటిగా ఉపయోగపడే, మనమందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తారు. ఉచిత సదుపాయం చేసింది మన సోనియా గాంధీ గారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా మొట్టమొదటి హామీని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న గారు. ఈరోజు ఆమె బర్త్డే పురస్కరించుకొని ఇంకా 6 గ్యారంటీలను కూడా మనము రాబోయే కాలంలో తొందరగానే ఒక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అమలు చేస్తారని తెలియజేసుకుంటున్నారు. అలాగే యావత్ తెలంగాణ జనాలందరూ కూడా ఈ 10 ఏళ్ల పాలన, గడిల పాలనకి స్వస్తి చెప్తూ
తమ ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ని గద్దెదించిన విషయానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంటే ప్రతి ఒక్క హామీని కానీ ప్రతి ఒక్క మాటను కానీ నెరవేరుస్తుందని ఇప్పటికైనా ప్రజలకి అర్థం. ఏర్పాటు చేసే కన్నా మొదలే హనుమంతన్న శ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి 2 గంటలు వెయిట్ చేసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒకటే చెప్పిండు, మనము ప్రగతి భవన్ని అంబేద్కర్ భవన్ అన్నావు కదా, నా ఒక సూచన ఇస్తా నీకు. ఆల్రెడీ సెక్రటేరియట్ పేరు మన అంబేద్కర్ భవన్ ఉంది కాబట్టి జ్యోతిరావు పులే గారి పేరు పెట్టాలని చెప్పేసి నా విజ్ఞప్తిని తీసుకోండి మీరు. ఎందుకనంటే అంబేద్కర్ గారు ఆల్రెడీ ఒక సెక్రటేరియట్ అంబేద్కర్ గారి నామకరణం చేసినాం కాబట్టి ప్రగతి భవన్ని మీరు జ్యోతిరావు గారు పులే పేరు పెట్టాలని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తక్షణమే రేవంత్ రెడ్డి గారు దాన్ని జ్యోతిరావు పులే భవనం ప్రజాభవనంగా నామకరణం చేసి ఇమ్మీడియట్ హనుమంతరావు గారికి ఫోన్ చేసి, హనుమంతన్న నువ్వు చెప్పినట్టు నేను దాన్ని జ్యోతిరావు పులే ప్రజాభవనం పేరు పెట్టి ఆ కంచెలు కూడా అన్ని తీసేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంది, అక్కడ కంచెలు తీసేసిన హనుమంతన్న అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు శ్రీ హనుమంతరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, గడ్డం నరసయ్య విచ్చేసి రాజీవ్ విగ్రహం ఎదుట సోనియా గాంధీ 77వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా 6 గ్యారంటీలలో పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజలంతా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కారణం సోనియా గాంధీ. ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో తెలంగాణను తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో కేకే మహేంద్రన్న గారి నాయకత్వంలో ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు జరుపుకోవడం సంతోషం. తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియా గాంధీని తెలంగాణ ఉన్నన్ని రోజు కూడా సోనియా గాంధీ గారిని మర్చిపోరని నేను ఆశిస్తూ నమస్కారం. ప్రదాత తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కేకే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ఏర్పడి
10 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి ఈ కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ మరొకసారి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలి. తల్లి తెలంగాణ ఇచ్చింది, ఇక్కడ ప్రజల యొక్క విద్యార్థులు యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చింది. మరి రుణం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్ర చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతారాంపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజుల రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రతన్ ఆధ్వర్యంలో అనాథలకు పండ్లు భోజనాలు పంపిణీ చేశారు. ఈ ఏం మాట్లాడుతుంది కూడా వస్తావా బాగా మర్చిపోతారా తెలంగాణ తల్లి సోనియమ్మ గారి జన్మదిన కార్యక్రమాన్ని దేవరుప్పల మండల కేంద్రంలోని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా పండ్ల పంపిణీ, మిఠాయి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఆ కార్యక్రమానికి గ్రామ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ సర్పంచులు, ప్రజెంట్ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొద్ది రోజులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆస్తులపై టీడీపీ నాయకులు పన్నుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లు అని ప్రకటించి చర్చకు తెరలేపారు. ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలను దోచుకుంటున్నారని, గడిచిన 2019 ఎన్నికల సమయానికి దాదాపు 30 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించి అంతలోనే అప్పులు మినహాయించి ఆస్తులు 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్రమాలపై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు నరేంద్ర, కడప జిల్లా ఉపాధ్యక్షులు జింకా సుబ్రహ్మణ్యం, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చింది కానీ దోపిడీ తప్ప, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను దోచుకోవడం తప్ప నువ్వు చేసిన అభివృద్ధి లేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినారు. నిస్సిగ్గుగా 150 కోట్ల రూపాయలు మాత్రమే నేను సంపాదించినాను, నాకు ఇచ్చిన ఆస్తులు తీసుకోండి అని చెప్పగలిగినావు. ఎట్లా సాధ్యమైంది? రెండవసారి 2019లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే నాటికి నీకు 30 కోట్ల అప్పు సాక్షాత్తు నీ నోటి గుండానే వచ్చింది ఆ మాట. మరి ఈ 4.5 సంవత్సరంలో
150 కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించినావు, ఆ 30 కోట్ల అప్పులు ఎట్లా తీర్చగలిగినావు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా ఆ విద్య తెలుసుకొని సంపాదించుకొని బాగుపడతారు. నీ నియోజకవర్గంలో నీ పేరు చెప్పుకుంటారు. ఇంత చేతగాని మాటలన్నీ కూడా లోపాయికారి ఒప్పందాలతో దయచేసి అధికార పార్టీ అయిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వాడైన వరదరాజు రెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ దయచేసి ఇటువంటి మభ్యపెట్టే మాటలు, ప్రజలను వ్యక్తిగత నిందారోపణలు మానుకొని అభివృద్ధి గురించి మాట్లాడేదానికి ముందుకొస్తే మేము భారతీయ జనతా పార్టీ తరఫున 1983 నుంచి 2023 వరకు ఈ 40 సంవత్సరాలలో 4 కుటుంబాలు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పరిపాలిస్తే ఎమ్మెల్యే హోదాలో వారు చేసిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు వస్తాం. మేము మీ అవినీతి అక్రమాలు, మీరు చేసిన దోపిడీలు కూడా ప్రజలకు తెలియజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నీతి మాటలు ఒకరికొకరు కప్పిపుచ్చుకొని మాట్లాడేటివి దయచేసి ఇప్పటికైనా మానుకుంటారని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా ప్రజలందరి తరపున భారతీయ జనతా పార్టీ తరపున మీకు తెలియజేస్తా ఉన్నాం. సెల్ ఫోన్ కోసం తమ్ముడిని చంపిన అన్న ఘటన కళ్యాణదుర్గం సెట్టూరు మండలం కనుగూరు గ్రామంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పీ శ్రీనివాసులు ఈ ఘటనకు గల కారణాలను వివరించారు. సెల్ ఫోన్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు కృష్ణమూర్తిని అన్న రవి చంపాడని తెలియజేశారు. రూరల్ సిఐ నాగరాజు అయ్యగార్లపల్లి బస్టాప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు వాడిన గొడ్డల్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మా సిబ్బంది చాకచక్యంతో ఒక్క రోజులో ఛేదించడం జరిగిందంటూ పాల్గొన్న సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. నమస్కారం. నిన్నటి దినం సెట్టూరు మండలం కనుకూరు గ్రామానికి చెందినటువంటి కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తూ ఉండగా తన సొంత అన్న అయిన రవికుమార్ ఒక సెల్ ఫోన్ విషయంలో గొడవపడి అది మనసులో పెట్టుకొని నిద్రిస్తున్నటువంటి తన తమ్ముని గొడ్డలితో నరికి చంపడం జరిగింది. తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెట్టూరు పోలీసులు కేసును నమోదు చేయడం జరిగింది. కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ నాగరాజు కేసును దర్యాప్తు చేపట్టి నిందితుడైనటువంటి రవికుమార్ను నిన్నటి సాయంత్రం ఏగార్లపల్లి బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే తన తమ్ముడిని హత్య చేసిన విషయాన్ని అతను అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత హత్యకు ఉపయోగించినటువంటి గొడ్డలిని స్వాధీనం పరుచుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము ఈరోజు గౌరవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కళ్యాణదుర్గం కోర్టు వారిలో హాజరుపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గూగూడు రోడ్డులోని నాగభూషణం ఫెర్టిలైజర్స్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా తీవ్రంగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని క్రిమి సంహారక మందులు అగ్నికి దహనం కావడంతో గూగూడు రోడ్డు మొత్తం పొగతో కూడిన దుర్వాసనతో నిండిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు దుకాణ నిర్వాహకుడు నాగభూషణంకు సమాచారం అప్పటికే దుకాణంలో ఉన్నటువంటి సరుకు మొత్తం కాలిపోయింది. దాంట్లో స్థానికులు, దుకాణ నిర్వాహకులు, పోలీసులు నీటి ట్యాంకర్ను తెప్పించి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే దుకాణంలోని సరుకు మొత్తం కాలిపోయింది. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ఈ దుకాణ నిర్వాహకులు నాగభూషణం తెలిపారు.
దాని గురించి ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో డిసెంబర్ 10 అయ్యప్ప స్వామి సామూహిక మహాపరిపూజ. పూజకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట మేరకు ప్రగతి భవన్ కు జ్యోతిరావు ప్రజా భవన్ పేరు. ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు 2 గ్యారెంటీలను అమలు చేశామంటున్న అపర్రెడ్డి కంటెస్టెడ్ ఎంపీ. అనంతపురం జిల్లాలో ఫెర్టిలైజర్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపిన దుకాణ నిర్వాహకులు. కళ్యాణదుర్గంలో సెల్ ఫోన్ కోసం తప్పని చంపిన అన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాచారం.